నితిన్స్ తమ్ముడు ప్రీ రిలీజ్ బజ్ బానే మెయింటైన్ చేసింది. అది 'దిల్ రాజు' గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల. అదీ కాకుండా 'వేణు శ్రీరామ్', 'వకీల్ సాబ్' తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని వస్తున్నారు. 'లయ' గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అండ్ 'వర్ష', 'సప్తమి గౌడ' లాంటి యాక్ట్రెసెస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్‌గా నితిన్ గారు ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ముందు నుండి ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని కాకుండా కొత్తగా ట్రై చేసామని చెప్తూ వచ్చారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ట్రైలర్ అండ్ రిలీజ్ థియేటర్‌లో సినిమా మూడ్ అర్థమైపోయినప్పటికీ ఏం తీశారో చూద్దామని ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. మరి వర్కౌట్ అయ్యిందో లేదో రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ విషయానికొస్తే ఇదొక సింగిల్ నైట్‌లో జరిగే సర్వైవల్ డ్రామా. మన హీరో అయిన నితిన్ వాళ్ళ అక్కయిన లయ గారికి విలన్ నుండి ఒక థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ నుండి ఎలా సర్వైవ్ అయ్యారనే చిన్న పాయింట్ మీద రాసుకున్నారు సినిమా మొత్తం. ఆ థ్రెట్ ఏంటి? హీరో ఎలా కాపాడాడు? ఆ నైట్ సర్వైవ్ అవ్వడానికి ఏం చేశారు? కేవలం ఈ పాయింట్స్‌తోనే మొత్తం సినిమా డ్రైవ్ చేశారు. అందుకనే ఇంతకు మించి ప్లాట్ గురించి ఏం చెప్పట్లేదు. ముందుగా పాజిటివ్ గురించి చెప్పాలి అంటే మూవీ టీమ్ చేసిన ఎఫర్ట్స్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా ఇలాంటి సెటప్ తెలుగు మూవీస్‌లో ట్రై చేయరు. సో, ఆ విషయంలో వేణు శ్రీరామ్ గారిని మెచ్చుకోవాలి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సీన్‌లో రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ కాకుండా ఏదో ఒకటి డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ట్రై చేశారనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. చాలా మంది నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్సెస్ గురించి సెపరేట్‌గా మెన్షన్ చేస్తా. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించింది. రెగ్యులర్ విలన్స్‌లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారు. అది బానే వర్కౌట్ అయింది. ఇక వేరే పాజిటివ్స్ అంటే మూవీలో వచ్చే కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ నైట్ విజువల్స్ అంత ఈజీ జాబ్ కాదు. కానీ వాటిలో కూడా కొన్ని బానే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో 'అజనీష్ లోక్నాథ్' గారి బీజీఎం చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలి సినిమాకి. ఇంకో పాజిటివ్ అయితే లెంత్ అనే చెప్తా. 2 అవర్స్ 12 మినిట్స్‌లో కంప్లీట్ చేసి చాలా మంచి పని చేశారనిపించింది. నెగెటివ్స్‌కి వెళ్ళే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. 211,000ని కాస్త 212,000 చేయండి. ఇక నెగెటివ్ స్టార్ట్ చేద్దాం. పెద్ద లిస్టే ఉంది. స్టార్టింగ్ నుండి మూవీ ఎక్కడా ఎంగేజింగ్‌గా అనిపించదు. కొత్తగా ట్రై చేద్దామని చాలా ఎలిమెంట్స్ పెట్టినప్పటికీ వాటిలో ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ కూడా సెటప్ స్ట్రాంగ్‌గా ఉండదు. ఫస్ట్‌లీ మూవీ బిగినింగ్‌లో ఒక యాక్సిడెంట్ అవుతది. అది ఎలా ఏంటి అనేది తర్వాత చెప్తారు కానీ కన్విన్సింగ్‌గా ఉండదు. నెక్స్ట్ మన హీరో ఆర్చరీ సెటప్ కూడా చాలా ఫేక్‌గా అనిపిస్తది. అసలు ఆర్చరీ సెటప్ అన్నెసెసరీ అనిపించింది. ఇంకా హీరోయిన్ వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏదో 2-3 డైలాగ్స్‌తో బ్యాక్ స్టోరీ చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన హీరోతో ఉండే బాండింగ్ మనకు అనిపించదు. ఇక స్టోరీలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఎమోషనల్‌గా ఎక్కడ కనెక్ట్ అవ్వదు. అండ్ ఆ ఊర్లో కొంతమంది హీరో వెనకాల పడతా ఉంటారు. వాళ్ళైతే చాలా ఇరిటేట్ చేస్తారు. వాళ్ళు ఊరికే అరవడం గాని, ఫైట్స్ కానీ లిటరల్లీ థియేటర్‌లో అందరూ నవ్వుతున్నారు. ఇక సినిమాటిక్ లిబర్టీ అయితే మామూలుగా ఉండదు. ఒకటి కాదు, 2 కాదు సినిమా మొత్తం చాలా ఇల్లాజికల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని చోట్లయితే గ్రీన్ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుందండి. దానివల్ల ఎక్స్‌పీరియన్స్ ఇంకా డీగ్రేడ్ అయింది. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ మొత్తం ఫైట్స్‌తో నింపేశారు. అండ్ ఇందాక చెప్పిన బ్రదర్ సిస్టర్ ఎమోషనే కాదు, సినిమాలో ఏ రిలేషన్‌షిప్ కూడా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది సినిమా అంతా. హై ఇచ్చే సీన్స్, ఎలివేషన్ సీన్స్ కూడా ఎక్కడ గ్రేట్‌గా అనిపించలేదు. ఇక ఎండింగ్ వచ్చేసరికి వెరీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది సినిమా మొత్తం. బీజీఎం బాగున్నా సాంగ్స్ ఆర్ నాట్ ఇంప్రెసివ్. ఇంకా అందరి పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్‌లీ నితిన్ గారు బానే చేశారు. కొత్తగా ఏమి అనిపించలేదు. బట్ యూజువల్‌గా అన్ని సినిమాల్లో చేసినట్టే చేశారు. నెక్స్ట్ 'లేయ' గారు ఆమెకిచ్చిన రోల్ బానే చేశారు. ఆవిడకి కూడా చాలా తక్కువ యాక్టింగ్ స్కోప్ ఉన్న సీన్సే ఉన్నాయి. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్‌లో 'వర్ష బొల్లమ్మ' గారు కూడా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. 'సప్తమి గౌడ' గారు మాత్రం ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. ఆవిడని ఎక్కువ మూవీస్‌లో చూడలేకపోవడం వల్ల చాలా ఫ్రెష్ ఫేస్‌లా అనిపించింది. అండ్ ఆవిడకిచ్చిన రోల్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది చెప్పు భయ్యా అంటే నీరసం వచ్చేసింది భయ్యా. వాళ్ళ ఎఫర్ట్స్‌కి బిలో యావరేజ్. ఇంకా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అంతకంటే తక్కువే. నాకైతే నచ్చలేదు. అసలు ర్యాంట్ ఏసుకోవాలనుకుంటున్నాను నేనైతే. బట్ ఎర్లీ రివ్యూలో కరెక్ట్ కాదేమో అని వదిలేసా. కింద మన సెకండ్ ఛానెల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా. అక్కడ తమ్ముడు డిస్కషన్ వీడియోతో కలుస్తా. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.